హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో మనం చెప్పాం కదా, వైజాగ్లో ఉన్నాము. ఆల్రెడీ చాలామంది వైజాగ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము. సో అలానే మరొక ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దగ్గరికి తీసుకొచ్చేసాను. ఎవరో కాదు, శ్రీను రాగాని అండ్ హరి చింతపల్లి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం. ఏంటి సింకా? అంటే ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అంటే మీరు బ్రదర్ మూవీలో సూర్యలాగా సింక్లో చెప్తా ఉన్నారు. అలా లేదు, బాగానే ఉన్నాం. బాగానే ఉన్నారు. సో ఏంటి మీరు అసలుకి ఇన్ఫ్లుయెన్సర్ సైడ్ కాదంట, అండ్ డైరెక్టర్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి, ఈ స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ? బ్యాక్ స్టోరీ అంటే ఏం లేదు. సినిమా ఫీల్డ్ గురించి మీకు తెలియదంటే ఏం లేదు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ యాజ్ అ డైరెక్టర్గా ఒక కొత్త కూడా సక్సెస్ అవ్వాలంటే అయితే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా పొలిటికల్గా ఏమైనా సపోర్ట్ ఉండాలి. మనకి అవన్నీ లేవు. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్సే సినిమా ఫీల్డ్ని వెళ్తున్నారనమాట. అట్లనే ఒక చిన్న థాట్, మా బ్రదర్స్ వల్ల బాగానే యాక్టింగ్ చేస్తున్నావు కదా, నీలోనే టాలెంట్ ఉంది, నీ స్టోరీస్ ఏవో కొంచెం రాసుకొని షార్ట్ సిరీస్ లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు కూడా సక్సెస్ అయితే మేబీ సినిమా ఫీల్డ్లో నీకు హెల్ప్ అవుద్దని చెప్తే అప్పుడు ఒక స్టెప్ ముందుకేసి ఈ జర్నీ అలా కంటిన్యూ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, బాగానే ఉంది. మీరు కూడా ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలనేనా, ఇది కూడా ఓన్లీ ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి చేస్తున్నారు? అంతే మేడం. యాక్చువల్గా నేను 2018లో స్టార్ట్ చేశాను అనమాట. నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. నాకు యాక్టర్స్ నుంచి సపోర్ట్ లేక నేనే యాక్టింగ్ చేసుకొని ఓకే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో దీనివల్ల నాకు యూజ్ అవ్వచ్చేమో, డైరెక్టర్గా ఎవరైనా చూసి ఛాన్సులు ఇస్తారేమో అని నేనైతే సోషల్ మీడియాని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు అలా కొద్ది ఫాలోవర్స్ రావడం, ఒక్కొక్కరు గుర్తుపట్టడం, దానివల్ల నెక్స్ట్ ఇంకేమైనా నాకు అవకాశం వస్తే వెళ్దామని చూస్తున్నాను. సో మీరు చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ డైరెక్టర్ ఫీల్డ్లో వర్క్ చేశారంటే, అసోసియేట్గా అవ్వచ్చు, ఏడీగా అవ్వచ్చు, అండ్ కో డైరెక్టర్గా అవ్వచ్చు? నా జర్నీ అనేది కరోనా సెకండ్ ఫేజ్ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్టింగ్లో తెలిసేది లేక ఏదో ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఒక చిన్న కెమెరా పెట్టుకొని కరోనా మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట. కంటెంట్ బాగా రాసో టేకింగ్ రాదు అని చెప్పి మా డాడీ ఏంటంటే, యాక్చువల్గా నేను ఇంతవరకు రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మా ఫాదర్. అతను సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు రాను, ఏం చేయను. అతను ఏం చేశారంటే ఆ టైంలోనే నా కొడుకు ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాడు, అది అందరికీ తెలిసారా రిలీజ్ చేద్దామని చెప్పి డాడీ కాంటాక్ట్స్ అన్ని యూజ్ చేసి కొంచెం మాకు తగిన దాంట్లో మంచిగా రిలీజ్ చేశారు. అది చూసి ఒక పర్సన్ తరుణ్ కల్లూరి అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు, అతనిది విజయనగరం అనమాట. అబ్బాయి నా ఫ్రెండ్ వల్ల అబ్బాయి నాకు పరిచయం అనమాట. ఇలా కాదు, నీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అట్లా తీయని చెప్తే నేను సెకండ్ షార్ట్ ఫిల్మ్ అవుట్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ బాగా వచ్చింది, కొంచెం మంచిగా రీచ్ వచ్చింది, జనాల్లోకి వెళ్ళింది. అది చూసి తను చేసే ఫస్ట్ మూవీలో నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి దగ్గర నుంచే నా సినిమా ఫీల్డ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అబ్బాయి అలా ట్రావెల్ అయ్యి అబ్బాయి ఒక 2 మూవీస్ చేశాడు. ఆ 2 మూవీస్కి నేను కో డైరెక్టర్గా వర్క్ చేశాను. ఇప్పుడు అబ్బాయి ఇంకో మూవీ చేస్తున్నాడు. అది కాకుండా నేను డెబ్యూట్ చేద్దాం, ఇంకా కో డైరెక్టర్గా ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తామని చెప్పి లిటరల్ ఒక 5 years అవుద్ది, 5 to 6 years ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పుడు డెబ్యూట్ చేద్దామని చెప్పి ప్లానింగ్ అనమాట నాది. ఓకే, ఇంతకుముందు మీరు కో డైరెక్టర్గా చేసే సినిమాలు అంటే ఏ సినిమా? యాక్చువల్గా నిశితం అని చెప్పి ఒక సినిమా చేసాం. అది థియేటర్గా రిలీజ్ అనుకున్నాం, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల అది యూట్యూబ్లో పేరు మారిపోయింది. విజయాంజలి అని చెప్పి రిలీజ్ అయింది. దట్టు రీసెంట్గా గది అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. అది థియేటర్గా రిలీజ్ అయింది, మంచిగానే సక్సెస్ వచ్చింది అనమాట. అండ్ దట్టు కౌశల్య తనయ రాఘవ అని చెప్పి మన వైజాగ్ కొరాడు గాజు ఒక అబ్బాయి చేసిన డైరెక్షన్లో నేను సెకండ్ షెడ్యూల్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అది థియేటర్లో రిలీజ్ అయింది. సో ఈ 3 మూవీస్కి వర్క్ చేశాను. ఓకే, దెన్ మీరు ఏదైనా మూవీస్కి చేశారా, బట్ ట్రయల్ పార్ట్లో ఉన్నారా? మూవీస్కి అయితే ఏం చేయలేదు, కానీ షార్ట్ ఫిల్మ్స్ అవి షార్ట్ సిరీస్లు కానీ యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో చేశాను మేడం. ఓకే, ఇప్పుడు డైరెక్టర్గా నేను ఒక మూవీ చేయాలి అనేసి అవకాశాల కోసం చూస్తున్నాను. ప్రొడ్యూసర్స్ ఎవరైనా అంటే నేను ప్రొడ్యూసర్ కోసం తిరుగుతున్నాను అనమాట. అది ఒకవేళ అయితే డెబ్యూట్ చేద్దామని చూస్తున్నాను. సరే, కానీ ఇద్దరు కలిసి ఎన్నిసార్లు అమ్మాయిలకి సైట్ కొట్టారు? ఎంతమంది అమ్మాయిలు వెనకాల తిరిగారు? ఇద్దరం కలిసి అయితే ఇప్పటివరకు ఏ అమ్మాయికి సైడ్ కొట్టలేదు. సపరేట్గా ఎవరి ట్రాక్ వాళ్ళదే. ఓకే, ఫ్యూచర్లో మేబీ అవకాశం ఉంటే ఒక సినిమాలో అంటే లైక్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్ నాగ అశ్విన్ అలాగా అట్లా ఏమైనా ఛాన్స్ ఉంటే దేవుడి దయ వల్ల లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఫోకస్ అని అట్లా. నేను అడిగిన దానికి మీ సమాధానానికి సంబంధం లేదు సార్. అంటే మీరు ఏం చెప్పారంటే, మేము పెద్దగా అయిన తర్వాత ఇద్దరం కలిసి ఒక అమ్మాయికి సైట్ కొడతామని చెప్పినట్టు ఉంది నాకు ఆన్సర్. అది అంటే ఎవరికి వర్కౌట్ అయితే వాళ్ళకి, ఇద్దరు లైఫ్ సెట్ అయినా ఒక లైఫ్ సెట్ అయినట్టే అట్లా.
ఎట్లున్నారంటే వీళ్ళు ఆ అమ్మాయి ఓకే అంటే ఏముంది మాకే ఉంది మేము ఇద్దరం కలిసి చేసుకుంటాం అన్నట్టున్నారండి బాబు. నేనేంటి వీళ్ళు నాకన్నా ఘోరంగా ఉన్నారు అసలుకి. నేనే క్వశ్చన్ ఇట్లా అడిగాను అనుకుంటే వీళ్ళు అసలుకి పర్లేదండి ఇద్దరం కలిసి ట్రై చేస్తాము, ఎండ్ ఆఫ్ ది డే ఆ అమ్మాయి ఎవరు చూస్ చేసుకుంటే ఒకళ్ళైనా సెటిల్ అవుతాం కదా అంటే ఇద్దరు కూడా సెటిల్ అయినా ఓకే అంతేనా? కొంచెం ఫన్ జోనర్ ఉండదండి, సీరియస్గా వెళ్ళిపోతే బాగోదు కదా. అలా ఏం లేదండి, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరికంటూ వాళ్ళు సోల్మేట్స్ ఉంటారు సపరేట్గా. సో చూడాలి ఫ్యూచర్లో. సో అంటే విడివిడిగా ఇప్పుడు చెప్పండి ఎంతమంది అమ్మాయికి సైకిల్ కొట్టారు? అవన్నీ లెక్క పెట్టుకుంటే ఇప్పుడు గుర్తు రావాలి సడన్గా, కానీ ఉన్నాయి అబ్బాయి అన్నాక ఆ మాత్రం. సరే ఇప్పుడు ఎట్లైనా సక్సెస్ లేదు కాబట్టి ఈ మామూలుగా ఈ టైంలో వెళ్ళి ప్రపోజ్ చేసినప్పుడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి చాలామంది అడుగుంటారు కదా. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. సక్సెస్ అయిన తర్వాత ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్న డైరెక్ట్గా అని చెప్పి ఇప్పటివరకు ఎవరి జోలికి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు వరకు ఎవరికి ఒక అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదు? అంటే ప్రపోజ్ చేయలేదంటే పాస్ట్ అనే ప్రతి అబ్బాయికి ఉంటాయి, అలాగే మా లైఫ్లో కూడా కొన్ని పాస్ట్లు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి అక్కడే స్టక్ అవ్వకుండా లైఫ్ని సెట్ చేసుకుందాం, మంచిగా ఎదుగుదాం అని చెప్పి అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ట్రావెల్ అవుతాం. నీ పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పింది నువ్వు ప్రపోజ్ చేస్తే? చెప్పినన్నీ యాక్సెప్ట్ చేస్తారండి బేసిక్గా, ఎందుకు యాక్సెప్ట్ చేయరు, చేశారు. కొన్ని మిస్టేక్స్ వల్ల అవి అంతే, పాస్ట్ని మళ్ళీ లాక్కూడదు మనం, మర్చిపోతేనే బెటర్. మర్చిపోతానే అంటే అది సాడ్ స్టోరీనా, అంటే నువ్వు సెటిల్ కాలేదనా, లేదు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. యాక్సెప్ట్ చేసినప్పుడు సెటిల్ కాలేదు సెటిల్ అయ్యానని కాదు, కానీ నచ్చి యాక్సెప్ట్ చేశారు. నా పరంగా నాకైతే సాడ్ స్టోరీ అది, మరి అమ్మాయి పరంగా అమ్మాయి ఏం పేరైందో నాకైతే తెలియదు. ఓకే, అట్ లాస్ట్ విడిపోయాం, ఎవరి లైఫ్లో వాళ్ళు ప్రస్తుతానికి ప్రెసెంట్ చాలా హ్యాపీగా ఉన్నాం. సో మా పాటికి మేము మాడిపోయిన మసాలా దోశ ఏంటంటే మీరు మమ్మల్ని మళ్ళీ కదిలిస్తున్నారండి. సో శ్రీను అడుగుదా, సో నువ్వు చెప్పు, నువ్వు ఎంతమంది అమ్మాయిలకి సైట్ వేసావు? అలాంటి అడగకూడదు, ఇలాంటివి అడుగుతావు, మాకు ఇలాంటివే కావాలి. జరుగుతూ ఉంటాయి కదా అబ్బాయి లైఫ్లో, అమ్మాయికి సైట్లు పడడం. చెప్పాలరా ఇవన్నీ అంటే అలా చెప్తేనే. కాదు, వెళ్ళి ప్రపోజ్ చేస్తే నీ మొహం అద్దంలో చూసుకున్నావా అన్న లాంటి పాస్ట్లు ఏమైనా ఉన్నాయో చెప్పు నాకు అంతే. అలాగే లేదు. ఇప్పుడు ఇవన్నీ చెప్పావు అనుకో, శ్రీని అంత మంచోడా అనవసరం వదులుకుని బాధపడతారు, తర్వాత బోల్డ్ మంది అమ్మాయిలు వస్తారు. చెప్పు. అలాగే లేదు అంటే ఏదో నిజాలు చెప్పమని మీ ఫ్రెండ్ని హింట్ ఇస్తున్నారు, చెప్పు పర్లేదు. నిజాలైతే ఒక 30-40 అలా సైట్ కొట్టుకుంటాం. 30-40 ఓకే. సరే నీ ఎవరు ఏంటి నీ ఫేస్కి అవసరం అలా ఎవరైనా వచ్చి అన్నారా? ఒక అమ్మాయి అని అనలేదా? అంటే అంతవరకు తెచ్చుకోలేదు ఎవరి దగ్గర, ముందే దూరం దూరం అయిపోయారు అన్నమాట. అవునా, అక్కడ వరకు రాలేదా? సో సరే అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నాదైతే ఇంటర్. ఇంటర్. తమరి పరిస్థితి? బీటెక్ డిస్కంటిన్యూ. జాతర ఇంటర్ వరకు టాపర్నే, కాలేజ్ టాపర్. ఓకే, బేసిక్గా నేను కూడా అంతే. కాకపోతే అంతే, తెలుసు కదా ఎవరి డ్రీమ్ వాళ్ళది. నాకు ఇది బాగా లాగేసింది అనమాట. అట్ ది ఏజ్ ఆఫ్ 18 నాకు ఫస్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. అక్కడి నుంచి అలా లాక్కుంటూ వచ్చింది, ఇంక వదలలేదు. చదువు అది కలిపి మేనేజ్ చేయలేక ఇంట్లో మాట్లాడుకొని మా డాడీ సపోర్ట్తో ఇంతవరకు అలా ఇంకా తోసుకుంటూ వస్తున్నాను. సో అసలుకి నాకు డౌట్, అలా చదువుతున్న టైంలో నువ్వు ఇంటర్లోనే సైడ్కి రావడం, అప్పుడులోనే మీ ఫాదర్కి చెప్పడం, మీ ఫాదర్ అసలుకి మీ మదర్ ఫాదర్ ఏం అనలేదా? అంటే ఎస్పెషల్లీ ఇంట్లో రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ చదువు లేకుండా జాబ్ లేకుండా ఎట్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్ టైంలో, నాకు తెలిసి 16-17 18 ఇయర్స్లో, ఆ ఏజ్లో నేను ఏదో డైరెక్షన్ చేస్తాను అంటే మీ ఫాదర్ అసలుకి ఎలా పంపించారు? బ్యాక్ స్టోరీ చెప్పండి మీరు. బ్యాక్ స్టోరీ అంటే అంటారు చాలామంది రిలేటివ్స్ అంటారు, డాడీ కలుస్తున్న ఫ్రెండ్స్ చాలామంది, ఎందుకు మనకి ఇవన్నీ సెట్ కావు, కొడుకు అంతవరకు వెళ్ళలేడు, మనకి అంత బ్యాక్గ్రౌండ్ లేదని. అంటే మా నాన్న ప్రతిసారి చెప్పుకున్న మాట ఒకటే, నాకు ఆడి మీద నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు ఆడు సాధించి చూపిస్తాడు. అదే నమ్మకంతో డాడీ సపోర్ట్ చేశారు. కానీ ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు మమ్మీ ఎప్పుడు ఫోన్ చేసినా, ఎందుకురా మనకి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, నీతో ఉన్న ఫ్రెండ్స్ జాబ్ చేసుకుని సెటిల్ అయిపోయారు, నువ్వెలా తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి మమ్మీ ఇప్పటికీ అంటారు. కానీ బ్యాక్గ్రౌండ్లో డాడీ కంటే మమ్మీ ఎక్కువ సపోర్ట్ చేశారనమాట. రిలేటివ్స్ అందరూ ఎందుకు మనకి ఇవన్నీ అంటే మమ్మీ వాళ్ళందరికీ తిరిగి సమాధానం చెప్పేది, నా కొడుకు ఏదో ఒక రోజు సాధిస్తాడు అది ఇది అనేసి. సో అట్లా నమ్మకమే డాడీ నా మీద పెట్టుకున్న నమ్మకం. మా డాడీ కూడా ఏం చెప్పించారంటే ఇప్పటివరకు, నువ్వు పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు, నాకు ఏదో ఒక శక్తి వల్ల నేను ఏదో ఒక వ్యాపారం పెట్టి నేను తీసుకొచ్చేస్తాను, నువ్వు ఎక్కడ కష్టపడకు, నీకు అవ్వకపోతే వచ్చే, కానీ ఎప్పుడు చెడు పేరు అయితే తీసుకురాకు, అదొక్కటే చెప్పారు, అంతకుమించి ఇంకేం చెప్పలేదు. నువ్వు చేస్తావని నమ్మకం ఉంది, కష్టమైన నష్టమైన చేసి సక్సెస్ అయ్యారా అని పంపిస్తానన్నారు ఇప్పుడు వారు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అంటే నేను విన్నాను మీ ఇంట్లో వాళ్ళని అడగకూడదు అని చెప్పేసి మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా, లిటరల్గా ఫుడ్ తినడానికి ఇబ్బంది అయినా సరే 12 o'clock ముందు బ్రష్ చేస్తే ఆకలేస్తుందేమో అని తినకుండా అట్లా ఉండి అలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి. ఎందుకు అన్ని బాధలు?
ఇష్టమైంది కావాలంటే కొంచెం కష్టమైనా భరించాలి కదా. సో తప్పదు సినిమా కోసం ఇవన్నీ. అంతే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా తీసి సక్సెస్ అయిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం, గుర్తురావు అనమాట. ఏదైతే సక్సెస్ అయ్యామో అదొకటే గుర్తుంటుంది. ఆ సక్సెస్ కోసం ఇవన్నీ పడాలి, తప్పదు అంతే. అంతే. సో శ్రీను మీరు చెప్పండి. అంటే తనంటే ఇంటర్ నుంచే క్లారిటీగా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే. సరే ఇంకా నీది అట్లీస్ట్ బీటెక్ వరకు నువ్వు ట్రై చేసావు కదా. సో జాబ్ చేస్తూ సైమల్టేనియస్గా చేసుకో, ఇలాంటి ఏమీ నువ్వు ట్రై చేయలేదు? జాబ్ చేశాను 1 year. అంటే యూట్యూబ్ చేసిన తర్వాతే మానిటైజేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంట్లో కొద్ది ప్రెజర్ ఉందన్నమాట. మా అన్నయ్య కూడా, నాకు బ్రదర్ ఉన్నాడు, తనకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని తను చూసుకోవాలి కదా. ఇంకా నువ్వు ఏదైనా ట్రై చెయ్యు అనేసి అంటే నేను ఒక చిన్న జాబ్ చేశాను, ఒక 15,000 శాలరీకి చేశాను. కానీ తృప్తి లేదనమాట. నాకు ఇష్టమైన పని ఇది, నాకు సినిమా అంటే ఇష్టం, దాని మీద ఏదైనా చేయాలనేసి అనుకున్నాను. 1 year చేశాను. ఇంకా నా వల్ల కావట్లేదు, ఇష్టం లేకుండా చేస్తున్నాను, కొద్ది ప్రెజర్గా ఉందని. అక్కడ వర్క్ ఏమి ఉండదు, వర్క్ అంత ప్రెజర్ ఏం లేదు, కానీ నాకు ప్రెజర్గా ఉందన్నమాట పర్సనల్గా. అది ఇంకా వద్దు అనుకొని ఇంకా అదే ఆఫీస్ సార్కి, మెయిన్ సార్కి చెప్పేసి ఇంక మానేశాను అనమాట. ఇంట్లో మాత్రం ఇప్పటికీ తెలియదు. నేనేమన్నా చెప్పానంటే కంపెనీ తీశారు అందుకే వచ్చానని చెప్పాను, కానీ కంపెనీ తీయలేదు, నేనే మానేశాను. వాళ్ళకి తెలియదు ఆ విషయం ఇప్పటికి కూడా. వాళ్ళైతే నన్ను సపోర్ట్ చేయడానికి చాలా వరకు ఊర్లో వాళ్ళతో మాటలు పడుతున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసు కదా, ఏం చేస్తున్నాడు సినిమాలా, ఎందుకు వీడియోలు, ఎందుకు, దానివల్ల ఏమొస్తుంది, ఏదైనా జాబ్ చేసుకోమనొచ్చు కదా. చాలా అలా మా అమ్మలు బాధపడ్డం ఇప్పటికీ కూడా. ఇంకా మీరు ఫోన్ చేసిన తర్వాత రోజు కూడా, తర్వాత అదే వెంటనే ఫోన్ చేశారు. ఏం చెప్పలేదు నేను. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే చేస్తున్నాం, అవుతుంది, అన్నీ అవుతున్నాయి. రోజుకి అబద్ధం చెప్పడమే ఇంకా వాళ్ళకైతే మాత్రం. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక సక్సెస్ కోసం మేడం. ఏదైనా ఒకటి, ఏదో ఒక రోజు మన రోజు వస్తుంది కదా, ఆ రోజు కోసం వెయిటింగ్ అనమాట. సో అంటే ఇక్కడికన్నా కూడా ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఒక ఆఫర్స్ ఉంటాయి, చేసుకుంటూ ఉండొచ్చు. బట్ మీరు ఇప్పుడు యూట్యూబ్ కోసం వైజాగ్లో ఉంటున్నారా? అంటే రీజన్ ఎందుకు? బేసిక్గా ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది. హైదరాబాద్ నేను ఒక 1 year వెళ్ళాను, ఇట్లానే ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్దాం, ఒక 2-3 సినిమాలు, చిన్నమైన పెద్దమైన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, స్టోరీ పట్టుకొని వెళ్దామని చెప్పి కొన్ని స్టూడియోస్ తిరిగిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, ఇంతకుముందు నువ్వు ఏం చేసావు, కో డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా కాదు, డెబ్యూట్ ఏమైనా చేసావా, లేదు చేయలేదంటే అక్కడి నుంచి వచ్చావు. వైజాగ్ నుంచి వచ్చాను అని అంటే లిటరలీ, అంటే ఇలా చెప్పకూడదు తెలియదు, లిటరలీ ఒక కుక్కని చూసినట్టు చూస్తున్నారు వైజాగ్ వాళ్ళు. సీరియస్లీ హైదరాబాద్ స్టూడియోస్లో. అంటే నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, లేదా నీకు ఒక పొలిటికల్ ఫ్యామిలీ కాదు, అలా అని చెప్పి మీ డాడీ పెద్ద రిచ్ కాదు, నీకు ఎలా ఇచ్చేస్తాను నేను అవకాశం, నువ్వు ఏదో చిన్న చిన్న సినిమాలు చేసావు అంతే, అంతకుమించి ఇంకేం లేదు కదా, నీ స్టోరీ ఏమైనా బాగుందా. ఇంకొంచెం మంది ప్రొడ్యూసర్లు ఏమన్నారంటే ఆ స్టోరీ నాకు అమ్మే, నేను వేరే వాడిని పెట్టి తీసుకుంటాను. అంటే కష్టపడి రాసుకున్నదంతా వేరే వాడికి ఇచ్చేయడానికి కాదు కదా. సో ఆ మూమెంట్ అంతా ఫేస్ చేసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, అక్కడెక్కడికి వెళ్ళి మాటలు పడే కన్నా అక్కడ పడే కష్టం ఏదో మన ఇంటి దగ్గర నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండి పడి, నేనంటే ఏదో ప్రూవ్ చేసుకొని ఒక సినిమా తీసి సక్సెస్ అయ్యి హైదరాబాద్లోకి వెళ్తే నాకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు కదా అని చెప్పి వైజాగ్లో ఉండి ఇప్పుడు మీ అందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి కష్టపడుతున్నాం ప్రెసెంట్. ఒకటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అదంతా కాకుండా నన్ను నా కథను నమ్మి ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే ఎవరొకరు దొరుకుతారు మ్యాక్సిమం, వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాం. వాళ్ళు కానీ దొరికితే పక్కా సక్సెస్ అయితే కొడదాం. సో మీరు చెప్పండి, అంటే ప్రజెంట్ యూట్యూబ్తో మీరు చేస్తున్నారు కాబట్టి మీకు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కము మీకు సరిపోతుందా మెయింటెనెన్స్కి వాటికి? సరిపోవట్లేదు మేడం. యాక్చువల్గా యూట్యూబ్ నుంచి అయితే నా ఛానల్కి అయితే ఇంకేం రాలేదు. ప్రజెంట్ అప్పులు చేసుకొని అలాగే సస్టైన్ అవుతాను అనమాట. ఏదో ఒక ఛాన్స్ కోసం. మెయిన్ అయితే సినిమా, మా డ్రీమ్ అయితే సినిమా డైరెక్షన్ చేయాలనేది. ఆ మూమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, అది ఎప్పుడవుతుందో చూడాలి మేడం. ఓకే. సో చాలా హోప్గా, అంటే చాలామంది ఆశ కనిపిస్తే దాని వెనకాల పరిగెట్టడం అనేది కామన్. బట్ అక్కడ ఏమీ కనిపించని ప్లేస్లో కూడా ఏదో చెయ్యాలి అని చెప్పేసి మీ ఇద్దరు తపన అయితే కనిపిస్తుంది. బట్ కాకపోతే ఇట్లా ఎన్ని ఇయర్స్ అనేది చేస్తూ టైం వేస్ట్ అవుతుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్యన్ అజయ్ అని, తను ఒక మూవీ చేస్తున్నాడు #DDS అనేసి. యాక్చువల్గా 2 days బ్యాకే పూజ అయింది. దానికి అసిస్టెంట్ అదే కో డైరెక్టర్ కింద, రైటర్ కింద ఇద్దరం చేస్తున్నాం. ఆ ఒక్క మూవీ మా లైఫ్ చేంజ్ చేస్తుందేమని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మేమిద్దరం కలిపి అంటే వేరువేరేగా డెబ్యూట్ చేద్దామని చూస్తున్నాం.
తన మూవీలో నేను వర్క్ చేస్తాను, నా మూవీలో తను వర్క్ చేస్తాను. అసలు సిగ్గు అనేది లేదు మాకు. చేసుకుంటూ పోతాను, అది తెలుస్తుంది ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని వెళ్ళిపోతాను. లేదు లేదు తెలుస్తుంది. జోక్స్ ఆఫ్ ద బాట్ డెఫినెట్గా మీరు సక్సెస్ కోసం ఎట్లా అంటారు కదా కృష్ణానగర్ కథల్లాగా కృష్ణానగరే మామ అని రవితేజ గారి స్టార్టింగ్ డేస్లో ఎలాగా ఫేస్ చేస్తారో అట్లా ఫేస్ చేస్తున్నారు. అవును. బట్ కాకపోతే ఉంటుంది కదా మా ఇంట్లో వాళ్ళకి కూడా కొన్ని హోప్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడితే చాలు, మీరు సెటిల్ అయితే చాలు అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. సో బట్ ఎప్పుడు అనిపించలేదా ఎప్పుడైనా సాడ్గా లేదు ఇంకా చాలు వెళ్ళిపోదాం వెనక్కి అనిపించిన మూమెంట్స్ ఎప్పుడు లేవా? చాలాసార్లు అసలు వెళ్ళిపోదాం, ఎందుకు మనకి సెట్ అవ్వట్లేదు అంటే సర్టన్ ఏజ్ వరకు అంటే ఓకే, ఇంకా 25, 24 వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫ్యామిలీ మీద ఆధారపడుతున్నాడు కొడుకు అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతాడు. అలాంటి మూమెంట్స్ అన్నీ వచ్చినప్పుడు వెళ్ళిపోదాం మనకెందుకు, ఏదో చిన్నదో పెద్ద జాబ్ చేసుకుంది అన్నప్పుడు లిటరల్ ఒకటేనండి, నేను ఇంతవరకు రావడానికి కారణం మా ఫాదరే. అలాంటి రోజులు కూడా వచ్చినప్పుడు లేదు నువ్వు చేయగలవు అని బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఫుల్గా ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. అతని వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇన్ కేస్ నేను సినిమా చేసి సక్సెస్ అయినా తర్వాత ఆపర్చునిటీస్ పెద్ద వచ్చినా సరే డాడీ వద్దంటే ఆగిపోతాను అక్కడితో. ఏది చేసినా సరే డాడీ కోసమే, డాడీని హ్యాపీగా చూసుకోవడం కోసమే. ఇంకా సినిమా కాదు కదా ఇంకేదైనా సరే, సినిమా అనేది నా ఇష్టం కోసం చేస్తున్నాను. సినిమాలో సక్సెస్ అవ్వాలనేది మా డాడీ ఇష్టం, మా డాడీ డ్రీమ్ కోసం నేను చేస్తున్నాను. ఓకే. సో మీ ఫ్రెండ్స్ అందరూ మీతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మంచిగా జాబులు చేస్తూ ఉండుంటారు. వాళ్ళ నుంచి ఎట్లా ఉంటుంది ఫీడ్బ్యాక్, అవసరమా మీరు చేస్తారా? మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ వాళ్ళు ఎలా ఉంటారు మీతో అప్రోచ్? డెఫినెట్లీ మేడం, అందరూ వాళ్ళు చేసింది కూడా అంటే కొంతమంది పెద్ద జాబులు చేస్తున్నారు, కొంతమంది చిన్న చిన్నవి. ఆ పెద్ద జాబులు చేసిన వాళ్ళకి ఏ లేదు ఏదో చేస్తున్నాడు అనేసి. కానీ చిన్న చిన్న జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే ఎందుకు అవసరం మాలాగా ఏదో చేసుకోవచ్చు కదా, వాళ్ళు కూడా లో చేసేస్తున్నారు అనమాట మమ్మల్ని. ఇంక లాస్ట్కి ఏం చేస్తారా, ఏదో మాలా చేసుకో, లారీకి వచ్చి కదా, దానికి వచ్చి కదా అని సింపుల్గా చెప్తున్నారు. కానీ నాకేంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అంటున్నారా, ఏంటి అసలు ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా. యాక్చువల్గా నా ఏజ్ 27 మేడం, మ్యారేజ్ కూడా ఏజ్ వచ్చింది, చేసుకో ఇంకెందుకు లేటు, ఏదో పని చేసుకొని చేసుకోవచ్చు కదా అని చాలా వరకు అంటే ఏడుస్తూ బాధపడుతున్నారు అనమాట. నాకు అదంతా నేను ఎక్కువగా మాట్లాడను. ఫోన్ మాట్లాడడానికి కూడా నేను అందరితో మాట్లాడతాను ఎక్కువసేపే, మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడలేను. మాట్లాడితే ఏదో ఒక బాధలు చెప్తూ ఉంటారు వాళ్ళు, అది నేను తీసుకోలేకపోతున్నాను అనమాట. అంటే ఇంక ఎన్నిసార్లు విన్నా పాపం వాళ్ళ బాధ నేను తీర్చలేకపోతున్నాను. తీర్చే రోజు వచ్చినంత వరకు అలాగే నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను. యాక్చువల్ నిన్న కూడా మాట్లాడినప్పుడు అదే అంటున్నాను, ఎప్పుడన్నా షూట్ అంటున్నావు అది అంటున్నావు, ఒక్కసారి మాట్లాడరా ఎక్కువ మాట్లాడుతుండు అనేసి అంటున్నారు. వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను, అమ్మ నాన్న నేను సాధించినంత వరకు ఎక్కువ మాట్లాడలేను, అప్పుడప్పుడు ఇంటికి వస్తాను కలుస్తాను అంతే. లేదు డెఫినెట్గా అందరూ ఇలాంటి స్ట్రగ్లింగ్ స్టేజెస్ నుంచే వెళ్ళారు. అండ్ మీరు అన్నారు వైజాగ్ వాళ్ళు ఎట్లా అన్నారు, లేదండి వైజాగ్ నుంచి చాలామంది అసలు ఎక్కువ హ్యూజ్ పీపుల్ అందరూ వైజాగ్ వాళ్ళే ఉంటుంటారండి. అలీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాకు కలిసిన వాళ్ళు మేము ఇట్లా అంటే మా ఇది అని చెప్తుంటారు. అక్కడి వరకు ఎందుకు సత్యానంద్ గారు, ప్రభాస్ గారు లాంటి వాళ్ళని యాక్టింగ్ నేర్పించినట్టు సత్యానంద్ గారు కూడా వైజాగ్ ఇక్కడి నుంచి ఎంతోమంది ఆర్టిస్టులు వెళ్ళారు, యాక్టింగ్ నేర్చుకుంటూ వెళ్ళారు. బట్ అదని రీజన్ కాకపోయి ఉండొచ్చు, కానీ చాలా రీజన్స్లో నేను ఫేస్ చేసింది ఎక్స్పీరియన్స్గా మీకు చెప్పాను. యా షూర్గా అట్లానే మేబీ అలా కూడా నా వరకు మాత్రం అది ఎక్స్పీరియన్స్ అయిందేమో, మరి మిగతా వాళ్ళ దాంట్లో వర్కౌట్ అవ్వలేదు. నేను కూడా ఫేస్ చేశాను. యాక్చువల్గా అతను విజయనగరం డైరెక్టర్ది, పేరు చెప్పాలండి. హైదరాబాద్ వెళ్ళాక ఒక 6 months ఉన్నా అనమాట. ఏడీగా చేద్దామని, అప్పటికి నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏడీగా చేద్దామని వెళ్ళిన ఫస్ట్ రోజే అంటే ఇవన్నీ ఉంటాయి, ఒక డైరెక్షన్ ఫీల్డ్లో అసిస్టెంట్ డైరెక్టర్కి ఇవన్నీ ఫేస్ చేయాలి. బట్ నాకేం తెలియదు కదా, కొత్త కదా. వెళ్ళిన రోజే ఏం చెప్పకుండా నాకేం తెలియదు, హైదరాబాదే తెలియదు అసలు. అలాంటిది డబ్బులు ఇచ్చేసి కర్రీస్ వెళ్ళి తెచ్చు, అక్కడ రైస్ నాకు మామూలుగా రైస్ పెట్టడం రాదు. ఇప్పుడు కూడా నా రూమ్లో నా ఫ్రెండ్స్ నా టీమే ఎవరొకరు రైస్ కర్రీ వండుతారు, నాకు రాదు. రైస్ పెట్టమంటాడు, పాలు మార పెట్టమంటున్నారు, ఏవో చేయమంటున్నారు. అక్కడ ఫేస్ చేసింది ఇంకెప్పుడు నేను ఫేస్ చేయకూడదు. అప్పుడే డిసైడ్ అయ్యాను, సోషల్ మీడియా ఉంది కదా దాన్ని యూజ్ చేసుకొని నాకంటూ ఒక పేరు క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మనం ఒకరికి ఛాన్స్ ఇద్దాం డైరెక్టర్గా అయ్యి, మనం అలా చేయకూడదు అని ఫిక్స్ అయిపోయింది అంతే.
మీరిద్దరు డైరెక్టర్స్ అయితే ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే ఒక్కొక్కరికి ఒక డ్రీమ్, ఈ సినిమా చూసి నేను మూవీలోకి రావాలని అనుకున్నాను, ఈ సినిమా చూసి నేను మూవీలోకి రావాలనుకుంటున్నాను, అండ్ ఈ హీరోని చూసి ఇట్లా ఉంటాయి కదా ఎవరికైనా ఒక డ్రీమ్. సో మీరు డైరెక్టర్ అయితే ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? మళ్ళీ ఇది చెప్తే కాంట్రవర్సీ అవుతుంది అవ్వదు తెలియదు, అజయ్ ఆర్యన్ లాగా. నా డ్రీమ్ అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రభాస్ గారు అతనితో ఒక ప్రాజెక్ట్ చేస్తే చాలు. ఇంకా నేను ఒక డైరెక్టర్గా సక్సెస్ అయ్యాను, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే అతనితో డైరెక్ట్ చేస్తే చాలు అనేది నా డ్రీమ్ ప్రభాస్ గారితో. ఓకే. సో మరి మీరు? నా ఫేవరెట్ డైరెక్టర్ అయితే ప్రశాంత్ వర్మ గారు తెలిసే ఉంటుంది మీకు, హనుమాన్ డైరెక్టర్. అతనిలాగా నేను ఎప్పుడైనా క్రియేటివ్గా ఆలోచించి ఒక మంచి సినిమా తీయాలని ఉంది. అది కూడా ఫస్ట్ సినిమా నాని గారితో అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ ఫస్ట్ సినిమా అయితే అవ్వదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక సినిమా తీయాలి, అతను వాల్ పోస్టర్ ప్రొడక్షన్లో కూడా చెయ్యాలి ఏదో ఒక టైంలో, అదొక డ్రీమ్. ఓకే, కానీ పెద్ద పెద్ద కళలు ఉన్నాయి, బట్ దానికి డెఫినెట్గా సక్సెస్ రావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్లు మీరు తీసుకున్న వే కరెక్టే, బట్ దాన్ని ఎంత తొందరగా మీరు సోషల్ మీడియాలో ఎంత బాగా కనిపిస్తే అంత బెటర్ ఆఫర్స్ అనేది వస్తూ ఉంటాయి. అంటే డైరెక్ట్గా డైరెక్టర్ ఛాన్స్ అయితే రాకపోవచ్చేమో, కానీ యాజ్ ఒక టీంలో ఇతని వర్క్ ఇట్లా ఉందని చెప్పి టీంలో పెట్టుకోవడం, మనం ఈ వర్క్ ఇట్లా ఉందని ఈ టీంలో పెట్టుకోవడం, మనం ఏదో ఒక సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సపోర్ట్ లేకోకుండా అయితే ఉండదు. కానీ ఏదో అంటారు కదా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే డెఫినెట్గా సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాల్లోనే చేయాలి అని చెప్పేసి. ఓకే ఫైన్, బట్ ఇన్ కేస్ లేదు అవ్వట్లేదు అని ఇంకొక ఆప్షన్ చూసుకోవాలి అంటే ఇద్దరు ఏం ఆప్షన్ చేసుకుంటారు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇన్ కేసు వర్కౌట్ అవ్వకపోతే సినిమా ఫీల్డ్లో ప్రొడక్షన్ బాయ్ కింద అట్లైనా జాయిన్ అయిపోతుంది, ఇంకా సినిమా ఫీల్డ్ అయితే మాత్రం వదలు. మీరు? అంతే మేడం. మరి ఇంత టాలెంటెడ్ అన్నట్లు. సో నిజమే, ప్యాషన్ అట్లుంటుంది. అంటే ప్రొడక్షన్ బాయ్కి అయినా ఓకే, కానీ ఆ సినిమా ఫీల్డ్ నుంచి రారు. అంతే అంతే ఫైనల్గా అక్కడే End of the day అంతే. చేసిన ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది కదా, అటు నుంచి అలా కాంటాక్ట్స్ అయిన పెరిగి అలా చేసి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా నేను 3 మూవీస్కి కోడేటర్గా వర్క్ చేశానంటే ఈ పార్టీకి నాకు ఛాన్స్ రావాలి, కానీ నాకు ఇప్పటివరకు ఛాన్స్ రాలేదంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే నేను చేసిన ఏ మూవీస్కి నాకంటూ ఒక రేట్ వేయలేదు. నేను ఏ రోజు డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ని కానీ క్వశ్చన్ చేయలేదు. నా కష్టం నాకు తెలుసు, నేను చేసిన వర్క్ ఏంటో నాకు తెలుసు, ఎందుకు క్వశ్చన్ చేయడం మళ్ళీ బ్యాడ్ అయిపోతామని చెప్పి చేయలేదు. ఇన్ కేస్ వాళ్ళే నా కష్టాన్ని గుర్తించి క్రియేట్ చేస్తుంటే మాత్రం ఈ పార్టీకి ఛాన్స్ వద్దు నాకు. సో అక్కడ మిస్టేక్ పడింది ఫస్ట్. ఓకే, మేబీ అలా కూడా రేట్ ఇచ్చుంటే అది రిఫరెన్స్ కింద పెట్టుకొని ఒకరికి చూపించుకోవడానికైనా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేశాను, నాకు ఇలా ఛాన్స్ కావాలి అని. ఫస్ట్ థింగ్ అదే మేడం, ఏదైనా సరే నువ్వు ఏం చేసావు నీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడుగుతున్నారు. నేను పలానా మూవీకి చేశానని చెప్తే వాళ్ళకి తెలియదు కదా, చూపించాలి చేసామా లేదన్నది. సో ఏం లేదు నా దగ్గర చెప్పుకోవడానికి. చేయడం అయితే చేశా, చేయడం నిజంగా చేశా, ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కానీ ఆ క్రెడిట్ అనేది లేదు చూపించుకోవడానికి అంతే. సో కానీ బాగా అంటే అన్నీ ఓకే, డేలో మనం చాలా డిసప్పాయింట్ అవుతాం, మళ్ళీ సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటాం, ఓకే ఫైన్ ఈరోజు ఇంకేం చేయాలి ఈరోజు. బట్ ఎండ్ ఆఫ్ ది డే సమ్ టైమ్స్ చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు అరే ఏం అవ్వట్లా, అన్ని నెగిటివ్ అవుతున్నాయి, మనకి ఏం వర్కౌట్ కావట్లేదు అన్నప్పుడు బయటికి రావాలి అంటే కనుక, మోటివేట్ అయ్యి అంటే మీరు ఏం చేస్తారు? ప్రెజెంట్ నాకున్న సిచ్యువేషన్లో నేనున్న ఇక్కడైతే మిడిల్ క్లాస్ డ్రామాస్ అని చెప్పి అక్లని అని చెప్పి ఒక అన్నీ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ వీళ్ళ ద్వారా యూట్యూబ్ పెట్టిన తర్వాత అన్నీ ఒక మాట అన్నాడు అనమాట. అది నీకెందుకు, నేను మానిటైజేషన్ చేసేస్తాను 1 మంత్లో, లైక్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా చేసేస్తాను, తర్వాత నీ కష్టం ఏదైనా ఉపయోగపడు అని అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ కల్లా కాదు కానీ 1 మంత్ ముందే చేస్తాడు మానిటైజేషన్. నేను ఎప్పుడైనా లో టైమ్స్లో ఉన్నా, కొంచెం డిప్రెషన్లో ఉన్నా సరే దగ్గర కూర్చొని పెట్టుకొని మోటివేషన్ ఇస్తాడు అనమాట. అలా కాదు, ఆ లైఫ్ అంటే ఇది కాదు, చాలా టాలెంట్ ఉంది నీలో, అవన్నీ పక్కన పెట్టే అని చెప్పి అన్నీ అయితే ప్రస్తుతానికి నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఇంతకుముందు అంటే యాజ్ యూజువల్గా ఫాదరే, అంతకుముందు ఇంకెవరు లేరు. సో మరి మీరు? ప్రజెంట్ అయితే నాకు అఖిలాన్ని మిడిల్ క్లాస్ డ్రామాస్ అని, మేము ఎంత లోలో ఉన్నా ఏదో ఒక రోజు అవుతుందిరా, మీరైతే గివప్ ఇవ్వకండి, మీరు ఒకరికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీకు తిరిగి వస్తుంది, ఆ రోజు వరకు వెయిట్ చేయండి, అదొక్కటే గుర్తుపెట్టుకోండి, మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి అంతే. ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నాం అంటే అది కూడా అతను వల్లే, అతను మోటివేషన్ అతను చేసిన దాని వల్లే. మేము మాట్లాడగలుగుతున్నాం అంటే, నేనైతే మాట్లాడలేను అసలు యాక్చువల్లీ, అతను చూసి అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు అందరు కలిపి సిరీస్ చేస్తున్నారు అంటే మీ ప్రాపర్ వైజాగ్? ప్రాపర్ నాది విజయనగరం. విజయనగరం. ఓకే, మీది? నాది వైజాగ్. సో ఇక్కడే ఉండి కలిసి వాట్ ఎవర్ యూట్యూబ్ కానీ ఇది కానీ చేస్తూ అంతే. ఒక టీమ్ అప్గా ఫామ్ అయ్యి మొత్తం.
అందరు కలిసి చేస్తున్నారు. ఓకే, ఇన్ కేస్ ఫ్యూచర్లో అవకాశం వస్తే, అంటే సినిమాలు కాకుండా ఇంకేదైనా చాలా ఉన్నాయి కదా ఆపర్చునిటీ, సీరియల్స్ కానీ షోస్ కానీ, ఓన్లీ మూవీస్కే చేయాలని ఉందా, వేరే దానికి ఏమన్నా ఇంట్రెస్టెడా? తప్పకుండా సీరియల్స్ కానీ షోస్ కానీ ఏమొచ్చినా సరే చేయడానికి అయితే రెడీ. ఎందుకంటే దాని ద్వారా సినిమాల్లోకి వెళ్ళని చాలామంది ఉన్నారు. ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోవడానికి అయితే రెడీ. ప్రెసెంట్ అయితే ఏది వదులుకోకుండా చేద్దామని చూస్తున్నాం మేడం, ఏ ఛాన్స్ వచ్చింది. ఓకే, ఆల్రెడీ ఛాన్స్ అయితే వచ్చింది. రీసెంట్గానే ఒక అతనికి నరేషన్ ఇవ్వడం జరిగింది స్టోరీ. నేను లిటరల్లీ ఒక 2 years కష్టపడి, స్టోరీ ఏంటంటే మొత్తం బ్లాక్ మ్యాజిక్ మైథాలజీ మీద ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి ఎలా చేస్తారో కొనుక్కొని ఒక 2 years కష్టపడి స్టోరీ రాసుకున్నాను. ఆ స్టోరీ ఒకరికి నరేషన్ ఇవ్వడం జరిగింది. అతను చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనమాట సోషల్ మీడియాలో. సో ఈ మధ్య అతను ఇంకో సినిమాకి సైన్ చేయడం వల్ల మాకు కొంచెం డేట్స్ లేట్ అవుతుంది. ఇన్ కేస్ డేట్స్ ఇస్తే త్వరలో మేము కూడా మా డెబ్యూట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓ సూపర్, అంటే ట్రాక్లోకి ప్రెసెంట్ అలాగే ప్రెసెంట్ కొంచెం ట్రాక్లోకి వస్తుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే సూపర్. డెఫినెట్గా అందరూ సక్సెస్ అయిపోయిన తర్వాత లేదు అట్లా చేసి ఇట్లా చేసాం, బట్ నిజంగా రేపొద్దున చూసుకున్నప్పుడు ఆ టైంలో మేము ఇట్లా ఉన్నాము ఇట్లా అని చెప్పేసి ఇవన్నీ చాలా ఫన్నీగా చాలా ఫన్నీగా ఉంటాయి. సో అందుకేనండి మీరు డెఫినెట్గా రియల్గా మీరు నిజంగా మంచి పొజిషన్కి వెళ్తారు. మీకు టాలెంట్ ఉంది, బట్ ఇట్లా ఊరికి నేను ఇలా పంపించలేను, మీ ఇద్దరినైతే నేను అస్సలు పంపించలేను. సో డెఫినెట్గా ఒక నీ స్టైల్ ఆఫ్ దీనిలో నువ్వు ఒక 2 డైలాగ్స్, నీ స్టైల్ ఆఫ్ దీనిలో నువ్వు ఒక 2 డైలాగ్స్. నేనైతే కష్టం, కానీ ఇతను యాక్టర్ కాబట్టి ఇతను చెప్తాను అవదులే. కానీ నేను డైరెక్టర్ కాబట్టి ఓకే యాక్షన్ అని చెప్తాను, ఇతను కంటిన్యూ చేస్తాను అయితే డైలాగ్. అదంతా నాకు తెలియదు, జస్ట్ మీరు చేయడం నేను చూడాలంతే. దాంట్లో ఎవరు కట్ చెప్తారు, ఎవరు యాక్షన్ చెప్తారు, నువ్వు చేసినప్పుడు తను కట్ చెప్తాడా, తను చేసినప్పుడు నువ్వు కట్ చెప్తావా, ఇదంతా వద్దు, మ్యాటర్కి రా అంటాడు కదా వాడు. డైలాగ్ అంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, రీసెంట్గా జాబ్ పర్పస్ మీద అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాడు. మా వాడు ఎప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు డైలాగ్ చెప్పేవాడు అనమాట. ఆ డైలాగ్ ఇంటర్వ్యూకి ఇంకా వద్దేమో అని చెప్తున్నాను. గాయపడిన సింహం నుంచి వచ్చిన శ్వాస గర్జన కంటే దారుణంగా ఉంటుంది. అట్లా ఇన్ని స్ట్రగల్స్ పడ్డాం కదా, ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ ది బెస్ట్, అంటే ఇన్ని కష్టాలు పడినందుకు ది బెస్ట్ ఫిలిం బయటకి ఇచ్చారా ఇలా అనేటట్టు అయితే మేము ప్రూవ్ చేసుకుంటాం. ఓకే, తను ఏదో ఒకటి చెప్పి మీరు ట్రై చేస్తే బాగుంటుంది, మీరు ఇంకా యాక్టర్ కదా. చెప్పే రీసెంట్గా సీరియస్ చేస్తున్నాం కదా, సీరియస్ అడగా చెప్పే. పేపర్ బాయ్ అని ఒక సిరీస్ చేస్తున్నాం మేడం. ఓ నైస్ నైస్. అందులో ఆల్రెడీ 17 episodes రిలీజ్ అయ్యాయి, ఇంకా అది రన్ అవుతుంది. అమ్మ డైలాగ్స్ చెప్పేసేది అంటే 17 episodes అన్నారు కదా, ఎపిసోడ్లో ఒక అట్లీస్ట్ ఒక డైలాగ్ గుర్తొస్తుందేమో అని. అంటే అందులో మ్యారేజ్ సీన్ ఉంటుంది. ఆ మ్యారేజ్ సీన్లో కట్టినప్పుడు భూమి ఆకాశం కలడం అంటే మేబీ ఇదేనేమో అని చిన్నది ఉంటుంది అనమాట. డైలాగ్ చెప్పమన్నారు, ఎక్స్ప్లెనేషన్ కాదు. అవును, నాకు నేరేషన్ వద్దు, డైలాగ్ చెప్తే చాలు, నేరేషన్ ఇవ్వద్దు. విలన్ డైలాగ్ చెప్పలేదండి నువ్వే. చెప్పండి. యాక్చువల్గా నా స్టోరీస్ ఎలా ఉంటాయంటే మేడం, ఇప్పుడు పేపర్ బాయ్ సిరీస్ చేస్తున్నాం కదా, యాక్చువల్గా భూమి ఆకాశ్ వాళ్ళిద్దరి పేరు. అబ్బాయి అదే విలన్ పేరు ఏం పేరు అంటే వీర, అంటే పిడుగు అనేసి, వీళ్ళిద్దరిని కలవనప్పుడు అనేసి. అంటే ఎక్స్ప్లెనేషన్ ఎందుకు వేస్తున్నా అంటే చాలా వరకు తెలియదు ఎందుకు పెడుతున్నారు పేర్లు అనేసి. వాళ్ళ అమ్మ నాన్న పేరు శివ పార్వతి, తమ్ముడి పేరు సంపత్ ఉన్నారు కదా, సంపత్ హ్యాండిక్యాప్ అబ్బాయి, తన పేరు అంటే శివుడు పార్వతి సంపత్ అంటే వినాయకుడు కదా, అలాగే ఆకాశ్ అనేసి భూమి అనేసి వీళ్ళిద్దరు పేర్లు. వీళ్ళ ఫ్రెండ్ పేరు ఏం పేరు అంటే సూర్య, అంటే మీకు యాక్చువల్గా ఆర్యనైజ్ అని చెప్పాను కదా, తనే నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసేట అందులో. అంటే కృష్ణుడిలాగా ఒక అర్జునుడికి తోడు ఎప్పుడు ఉంటాడనేసి తన ఇన్వాల్వ్మెంట్ అనమాట అందులోనే. అలాగే భూమి ఆకాశం మధ్య ఒక డైలాగ్ ఏంటంటే, ఆకాశం భూమికి తన ప్రేమను వ్యక్తపరచడానికి వర్షం రూపంలో తన ప్రేమను వ్యక్తపరుస్తుంది అనేసి చిన్న డైలాగ్ ఉంటుంది. అది యాక్చువల్గా పెట్టలేదు, బట్ ఇది అనుకున్నాను, ఇలా ఉంటుంది మేడం. అంటే ఓకే, రీసెంట్గా మీకు ఏదో ఇది అమౌంట్ కూడా వచ్చింది ఏదో బెస్ట్ రైటింగ్కి, శంకర్ మీరు కలిపి, ఏంటి ఆ స్టోరీ ఏంటి? ఒక మూగ తండ్రిని ఒక కొడుకు అర్థం చేసుకోడు అనమాట. అర్థం చేసుకోకుండా అంటే మూగోడు కదని తక్కువగా వాళ్ళ నాన్ననే వాడే తక్కువగా చూసుకుంటాడు అనమాట. అలాంటి టైంలో తండ్రి ప్రోత్సాహం ఉండడం వల్లే లాస్ట్కి మంచిగా ఎగ్జామ్ వరకు, అంటే కాలు పట్టుకొని బ్రతిమాలినంత వరకు వాళ్ళ నాన్న ఆడి కోసం వెళ్తాడనమాట. అది చూసి ఇంకా ఫాదర్ ఎమోషన్ ఏం చెప్తాడంటే, అంటే మూగ భాషల్లోనే అన్న యాక్టింగ్ అయితే తిరగదీసేస్తాడు అందులోని. మూగ భాషల్లోనే నువ్వు ఎప్పటికైనా పెద్దోడు అవ్వాలి, మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదవుతున్నారు, నేను అంతా బాగా చూసుకోగలను, నా దగ్గర డబ్బు ఉండదు నాన్న అని చెప్తాడు అనమాట. అదంతా యాక్టింగ్ వల్ల అది పేలింది.
యాక్చువల్గా దానికి డైలాగ్ రాసిన యాక్చువల్గా ఇసాన్ కన్య కొంతవరకు కాన్సెప్ట్లన్నీ నాకు చెప్తారు అతను ప్రతిదీ, దానికి డైలాగ్స్ అన్నీ రాస్తూ ఉంటాను. ఓకే. సో మీ ఫస్ట్ మూవీ ఏదో ఎప్పుడు వాల్ పేపర్ పెట్టుకుని ఉంటారంటే పేరు ఏంటి మీ ఫస్ట్ మూవీ నేమ్? బయటికి అనౌన్స్ చేస్తే మళ్ళీ అది లీక్ అయిపోద్ది అనమాట. చిరు లీక్స్ లాగా ఇది హరి లీక్స్ అయిపోతాయి. సో బేసిక్ అలాంటి కాకుండా ఓకే వాల్ పేపర్ అనేది ఉంటుంది. లాస్ట్ ఒక 3 years నుంచి అదే నా వాల్ పేపర్. టైటిల్ అనేది డిజైన్ చేయించుకొని అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేయించుకొని పెట్టుకున్నాను. అది ఓకే సూపర్. డెఫినెట్గా మీ ఫ్యూచర్లో ప్రాజెక్ట్ ఆర్ అని ఉంటుంది అనమాట. ఆర్తో స్టార్ట్ అవుతుంది ఆ టైటిల్. ఓకే డన్ 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 డన్. ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా మీకు మంచి ఆఫర్స్ రావాలి. రేపు పొద్దున్న మీరు సినిమాలు తీసిన తర్వాత అప్పుడు ఇంకా నేను మిమ్మల్ని ఎక్కువ ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడు ఏం చేశారనేది మీ ఆపోజిట్ యాక్టర్స్ ఇంటర్వ్యూ చేస్తున్నా, తప్పకుండా. అప్పుడు కూడా మీకు ఇంటర్వ్యూ చేస్తాను. లేదు అప్పుడు చాలా మంది వస్తారు. ఇంకా అప్పుడు మీరు లేదు మేడం మేము ఖాళీ లేదు మేడం బిజీ అని చెప్తారు మేబీ మీరు అప్పుడు. అంత బిజీ ఉంటుంది. అట్లేం లేదు, మీరు నిజంగా అలా బిజీ అవ్వాలి. హ్యాపీ అట్లా బిజీ అయితే ఇట్లా మనం చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ తర్వాత అయిపోవాలి. లేదు లేదు నా ఇంటర్వ్యూ అని కాదు, డెఫినెట్గా మీకు టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చారు. ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా మీకు ఒక మంచి ఆపర్చునిటీ రావాలి. ఇద్దరిలో ఎవరికి ఒకళ్ళు వచ్చినా కూడా నాకు తెలిసినంత వరకు ఇద్దరు సెటిల్ అవుతారనేది నా ఫీలింగ్. సో ఒకలైనా ఒకళ్ళు అయిపోయినట్టు. అంటే మేము ఒక టీమ్గా కాకుండా వీఆర్ ఒక ఫ్యామిలీ అనమాట. ఎస్ మీ వద్దలో ఎవరైనా అందుకే ఇందాకే అడిగా నేను ఇద్దరు కలిపి ఎంతమంది అమ్మాయిలకి సైట్ కొట్టారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు వరకు మేము కలిసింది బాగా క్లోజ్ అయింది ఒక 7 months బ్యాక్. 7 monthsలో అంటే ఒకప్పుడు ఈ ఫన్నీ మూమెంట్ ఒక ఫ్రెండ్ ద్వారా నేను ఇడికి పరిచయం అనమాట. ఒకప్పుడు నేను ఎప్పుడు ఇడి దగ్గరికి వెళ్ళా అనియా చెప్పండి అని. అప్పుడు నేను మూవీస్ చేశాను. అనియా చెప్పండి అనియా ఇలా చేస్తే బాగుంటుంది అని సజెషన్స్ అడిగి అన్నీ అని పిలిచాడు. ఇప్పుడు అలా కాదు, క్లోజ్ అయిపోయింది కదా బాగా. హరి రారా ఇక్కడికి ఏం చేస్తారా అట్లనే అలా అంత మంచి ర్యాప్ వచ్చింది మా ఇద్దరు మధ్య. యాక్చువల్ నా చిన్నాడు ఒక 3 years 23 years అనమాట నాకు. 27. అందుకోసం అలా లేదంటే అన్నయ్య పిలిచేవాడు. బట్ ఇట్లానే హ్యాపీగా ఉండాలి. డెఫినెట్గా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. నెక్స్ట్ టైం మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంటర్వ్యూకి వస్తాను. తప్పకుండా. ఇందాకలే అన్నాను మీరు మూవీ జర్నలిస్ట్ అని చెప్పి, ఏదో ఒక రోజు మేము ఈ జర్నలిస్ట్ అందరికీ ప్రశ్నలు పెడతాం, అప్పుడు మీరు రండి. డెఫినెట్గా మీ సినిమా బయటకు వెళ్ళాలంటే మేము రాకుండా సినిమా బయటకు వెళ్ళాలి. అదే అవును, అది మాత్రం తప్పు పక్క. డెఫినెట్గా అప్పుడు అక్కడ క్వశ్చన్ చేస్తాను వచ్చి నేను. ఆల్ ద బెస్ట్. మంచి సక్సెస్ చూడాలి, మంచి నేమ్ కూడా రావాలి. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి నేను, నాకు సపోర్ట్ చేసినందుకు. నాకు ఇనీషియల్ స్టేజ్లో నాకు అంటే అసలు నాకు 0 followers ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేసిన కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. రాజు, భాను, శ్యామ్ థ్యాంక్స్ రా. మీరు నాకు ఊర్లో ఉన్నప్పుడు ఎవ్వరు లేని టైంలో మీరు నాకు సపోర్ట్ చేశారు. అండ్ మా ఫ్యామిలీలోని నాకు సినిమా ఫీల్డ్లో ఎవ్వరూ సపోర్ట్ లేరు, కానీ మా మామయ్యల కొడుకు చిన్నారావు అని మాయ, థ్యాంక్స్ మాయ. అండ్ నాకు అసలు పరిచయం లేదు ఒక వ్యక్తి, ఒక ట్రైన్లో పరిచయమైన వ్యక్తి, ఒక ఆవిడ లలిత అని. ఆ టైంలో నాకు 0, అసలు డబ్బులు లేవు, ఏం లేవు. నేను ఒక్కడిని బయటకు వచ్చేసి ఒక రూమ్లో ఉన్నప్పుడు మా కష్టం మేము వీడియోలు చేస్తున్నామని తెలిసి ఆ టైంలో నాకు హెల్ప్ చేసింది. థ్యాంక్స్ లలిత. నీకు ఫోన్ చేయలేదని బాధపడకు, ఏదో ఒక రోజు తిరుపతి వచ్చినట్టు కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి మీ డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తారు. డబ్బులు కూడా ఇచ్చేస్తాను, నేను మంచిగా సక్సెస్ అయితే. ఓకే థ్యాంక్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్.